కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16-17 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16-17 వచనాన్ని మనం చదువుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేనర్పించువాడును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పాత నిబంధన కాలములో యాజకుడు దేవునికి బలి అర్పించినటువంటి పద్ధతి ఉంది. అయితే కీర్తనకారుడు దావీదు జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే, ప్రభువా, నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించుదును అంటాడు. ఏమైనా బలులు ఏమైపోయినాయంటే అక్కడితో పాత నిబంధన కాలముతో ముగించబడ్డాయి. కారణం ఏమిటంటే ప్రతి మనిషి ఏం చేస్తున్నాడట? అక్రమము చేస్తున్నాడు. ప్రతి మనిషి ఏం చేస్తున్నాడు? పాపము చేస్తున్నాడు. అక్రమము చేస్తూ, పాపము చేస్తూ, అన్యాయంలో జీవిస్తూ ఏం చేస్తున్నాడు? పాపం ఎరిగినటువంటి ఒక గొర్రెను బలర్పిస్తూ వచ్చాడు, ఎద్దులను బలర్పిస్తూ వచ్చాడు. అలా బలర్పించుకుంటూ మరలా ఏం చేశాడు? పాపము చేయడము, బలర్పించడము, పాపము చేయడము, బలర్పించడము. ఇది అలవాటు అయిపోయింది. అందుకే దేవునికి కోపం వచ్చేసింది. ఇలా కాదని దేవుడే తన ప్రియ కుమారుడైనటువంటి ఏకైక కుమారుడు, ఒకే కుమారుడు, ఒకేసారి దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా, సమాధాన బలిగా ఆ ఒక్కగానొక్క కుమారుడిని ఏం చేశాడు? భూమి మీదకి పంపి మానవుల యొక్క పాప పరిహారార్థం కోసం ఆయనే పాప పరిహారార్థ బలిగా తను తాను అర్పించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మానవులు పాపము చేయడము, బలర్పించడము అలవాటైపోయింది. కానీ దాని వలన పాప పరిహారము పోదు అని గ్రహించాడు దేవుడు. అందుకే దేవుడే, సాక్షాత్తు దేవుడే ఆయన ఈ లోకంలో ఒక గొర్రె పిల్లగా ఈ లోకాన్ని దిగి వచ్చాడు. భక్తుడైన యోహాన్ అంటారు, ఏమంటాడు? 1వ అధ్యాయంలో యోహాను సువార్తలో 29వ వచనంలో అంటాడు, ఇదిగో, ఏమంట? ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అంతే. ఇంకా మీరు బలులు అర్పించవలసిన పని లేదు. యేసు ప్రభువారే గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగి వచ్చాడు అంటూ, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. అందుకే ఆయన దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి యజ్ఞ పశువుగా, బలి పశువుగా మన స్థానములో ఏం చేశాడు? తను తాను అర్పించుకున్నాడు. బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఏం చేసేవారంట? బలి అర్పించేవారు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బలి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, బలి అనగా వధించడము అని అర్థం. బలి అంటే ఏమిటి? వధించడం. ఒక మేకను, ఒక గొర్రెను, ఒక పొట్టేలును వధించడము అని అర్థం. దహన బలి అంటే వధించిన దానిని ఏం చేయాలంట? ఆ బలిపీఠం మీద ఏం చేయాలంట? కాల్చివేయాలి అంట. కాల్చివేయాలి. ఆనాడు పాత నిబంధన గ్రంథములో ఆ రీతిగా వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠము కట్టి దహన బలులు అర్పించి వారి దేవునికి నైవేద్యములు చెల్లించేవారు. అందుకే ప్రియా సహోదరుడా, సహోదరి, ఈరోజు ఆ అవసరత లేదు. ఆ అవసరత మనకు లేదు. ఎందుకంటే ఒకే బలియాగముగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తానే మనకు బదులుగా బలి అర్పణగా అప్పగించుకున్నాడు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు దావీదు అంటాడు, ఏమంటాడు? ప్రభువా, అయ్యా, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పించుదును.
దహన బలి నీకు ఇష్టమైనది కాదు. మరి ఏది ఇష్టమైనదంట? విరిగిన మనసే. దేవునికి ఇష్టమైన బలులో దేవా విరిగి నలిగినటువంటి హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు. ఈరోజు మనం అర్పించవలసినటువంటి బలి ఏమిటంట చెప్పాలి. ఈరోజు మనం అర్పించవలసిన బలి ఏమిటో తెలుసా? విరిగి నలిగినటువంటి బలి అర్పించాలంట. అంటే ఏమిటి? ఈరోజు పోటీలు అర్పించవలసిన పని లేదు, గొర్రెలను అర్పించవలసిన పని లేదు. మరి ఏం అర్పించాలంట? నీ మనస్సు విరిగినదై ఉండాలి. అదే దేవునికి ఇష్టమైనటువంటి బలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. అందుకే విరిగిన బలి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. విరిగిన మనస్సు కావాలంట. ఈరోజు ఏ బలిపీఠం కట్టాలి చెప్పండి? ఈరోజు ఏ బలిపీఠం కట్టాలి? ఏ బలిపీఠం కట్టాలి చెప్పండి? విరిగినటువంటి మనసు కదా, నలిగినటువంటి హృదయము, దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఆ బలిపీఠాన్ని మనం కట్టాలట. అందుకే అపోస్తులుడైన పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనములు అంటాడు. చక్కటి మాట చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. మనము సమర్పించుకోవలసిన బలిపీఠం ఏమిటో తెలుసా? ఆ బలిపీఠం మీద నిత్యం బలులు అర్పించాలంట. ఏమి ఈ బలిపీఠం అంటే? సజీవయాగముగా. సజీవయాగముగా ఈ ప్రాణం ఉన్నప్పుడే ప్రాణాత్మ శరీరములను దేవునికి సమర్పించాలంట. సజీవయాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించడం ద్వారా, ఆయనకు అర్పించడం ద్వారా నిజమైనటువంటి బలిపీఠాన్ని కట్టేవారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. సజీవయాగంగా మన శరీరములను సమర్పించకపోతే నువ్వు బలిపీఠం కట్టలేవు. అందుకే మనం కట్టవలసిన బలిపీఠం ఏమిటి తెలుసా? సజీవయాగముగా మన శరీరములు కట్టాలి. సజీవయాగముగా మన శరీరములు ఆయనకు సమర్పించాలి. ఆ సజీవయాగమైనటువంటి ఆ శరీరం మీద ఏ బలులు అర్పించాలి? విరిగినటువంటి మనసును దేవునికి సమర్పించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రభుబలలో, దేవుని శరీరములో, ఆయన రక్తములో పాల్పంపులు కలిగి మనం బ్రతుకుతున్నాం. కానీ విరిగినటువంటి మనసు మనకు లేకపోతే, నలిగిన హృదయం మనకు లేకపోతే, ఎంతకాలము దేవుని మందిరమునికి వచ్చి ఆయన బల్లలో ఆయన రక్తములు చేయి వేసినా మనకు దీవెనకరము కాదు, ధన్యకరము కాదు, ఆశీర్వాదం అసలే రాదు. అందుకే మొదట మనకు ఏం మారాలి? మన హృదయం మారాలి, మన మనస్సు మారాలి. ఇది మారినప్పుడే అప్పుడు నిజమైనటువంటి బలిపీఠాన్ని ప్రభు కొరకు మనం కడతాం. కాబట్టి ఈరోజు చాలామంది బలిపీఠాలు ఏమైపోయినాయి? విచ్ఛిన్నమైపోయినాయి. ఏమైపోయినాయి? చాలామంది బలిపీఠాలు పాడైపోయినాయి. అంటే ఏమిటి? శరీరాలు ఏమైపోయినాయి? చెడిపోయినాయి. అందుకే ఈ శరీరం సజీవయాగముగా దేవుడు సమర్పించాలి, కానీ అపవిత్రతకు, పాపానికి అప్పగించుకోకూడదు. ఏ పాపము మన శరీరములు ఏలుబడి చెయ్యకూడదు. ఏ పాపము, ఏ మలినము మన జీవితంలో ఉండకూడదు. అందుకే నిజమైనటువంటి బలి అర్పణ ఏమిటో తెలుసా? శరీరాన్ని బలిపీఠముగా కట్టి ఆ బలిపీఠమైనటువంటి హృదయంలో నీ విరిగినటువంటి మనస్సును కలిగి ఉండాలి. కూడా ఆది కాండంలో 12వ అధ్యాయంలో చూస్తే 8-7 వచనాలు చదవండి. 12వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం. ఫస్ట్ 8వ వచనం చదవండి. అబ్రహాం ఏం చేసినట్ట? బలిపీఠము కట్టి ఏం చేసినట్ట? ప్రార్థన చేశాడంట. ఏ బలిపీఠం కట్టాడైనా? అబ్రహాం ఏ బలిపీఠం కట్టాడు? ప్రార్థనా బలిపీఠం కట్టాడు. సహోదరులు, ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటున్నారా? పురుషులు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు లేవగానే? సుధాకరు, తర్వాత నరేష్,
ఇంకా ఎవరు లేదు. స్త్రీలు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు లేవగాని? స్త్రీల స్ట్రెంత్ కొంచెం ఎక్కువ ఉంది. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ బలిపీఠం కట్టకపోతే, ఈ బలిపీఠాన్ని కట్టకపోతే చిక్కులో పడితే పరిస్థితులు ఉన్నాయి, ప్రమాదంలో పడే పరిస్థితులు ఉన్నాయి. అబ్రహాం ఏం చేశాడంట? హాయికి కదా, బెతేలుకు హాయికి మధ్యలో ఏం చేశాడంట? బలిపీఠం కట్టి అక్కడ ఏం చేశాడు? యెహోవా నామమున ప్రార్థన చేశాడండి. మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి. మనము కూడా ప్రతి ఉదయమున ప్రార్థన ప్రారంభించాలి. లేవగానే, దేవా సజీవ లెక్కలు నన్ను ఉంచావయ్యా, ఆయన ఏమిచ్చినా నీ రుణానైతే మేము తీర్చుకోలేము. ఈరోజు ఉదయం లేవగానే చూస్తే, వార్తలు చూస్తే పలానుడు ఇక్కడ చనిపోయాడు, అక్కడ చనిపోయాడు, ఎన్నో వార్తలు, చెడు వార్తలు మనం వింటున్నాం, దుర్వార్తలు వింటున్నాం. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉంచబడి దేవుని మందిరానికి వచ్చామంటే దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడండి, ఎంత గొప్ప మేలు చేశాడు చెప్పండి. ఈరోజు దేవుని మందిరానికి అనేకులు రావడం లేదు. సైన్యములకు అధిపతి యెహోవా, అయ్యా నీ నివాసములు ఎంత రమ్యములయ్యా కదా, యెహోవా మందిరావరణములు చూడవల్లని నా ప్రాణము ఎంతగానో ఆశపడుతున్నదంట. అంటే ఇక్కడ కొంత ఆగండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, కోరాహు కుమారులు దేవునికి నివాసములు ఉండాలని, దేవునికి నివాసములు ఎట్లా ఉన్నాయంట? రమ్యముగా కనపడుతున్నట. రమ్యముగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా సంతోషకరంగా. రమ్యం అంటే అద్భుతంగా కనిపిస్తున్నాయట. అందుకే దేవుని మందిరము నివాసాలు చూడాలని కోరాహు కుమారులు ఇష్టపడుతున్నారు. ఈరోజు కోరాహు కుమారుల వల్ల మనం ఎంతమంది ఉన్నాం దేవుని మందిరానికి వెళ్ళాలని. ఈరోజు 1000 రూపాయలు కాడి వచ్చిందంటే మనం ఏం చేస్తున్నాం? ఆదివారం డుమ్మ కొట్టి, కాడి ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, గెడం కొట్టేతోళ్ళకి ఏం చేస్తున్నారు? 1000 రూపాయలు వస్తుందని ఈరోజు వదలలే అంటారు. ఆ 1000 రూపాయలు చినిగిపోయిన సంచులు నువ్వు రూకలేసినట్లే ఉంటుంది. అంతేనా రాజు? అంతేనా? అంతే. చినిగిపోయిన సంచులు మనం రూపాయలు వేస్తే నిలబడవు. ఆదివారం ఎగగొట్టిగాన, దేవుని మందిరానికి ఎగగొట్టిగాన మీరు పనికి వెళ్ళారనుకోండి, ఇంట్లో ఎన్ని ఖర్చులు వస్తాయో చెప్పండి. ఒకసారి ఆదివారం ప్రార్థన అన్నీ మానేసుకుని ఆదివారం చర్చికి రండి, దేవుడు అన్ని సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంత మంచి మాట దేవుడు మనకు చెప్తున్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా. అందుకే అక్కడ అంటాడు, నీ నివాసములు ఎంత రమ్యములయ్యా, నీ మందిరావరణం చూడాలని నాకు ఆశ ఉంది, నీ పరిశుద్ధ ఆభరణములు చూడాలని నాకు ఆశ ఉందని కోరాహు కుమారులు ఏం చేశారు? ప్రార్థన చేస్తున్నారు. అలాంటి ప్రార్థన మనం కావాలి. అబ్రహాము కూడా బలిపీఠం కట్టాడు, యెహోవా నామమును ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం కూడా ఏం చేయాలట? దేవుని నామమును ప్రార్థన చేయడానికి అనేకులముగా దేవుని మందిరములోనికి రావాలి. ఈరోజు నీవు మాత్రమే కాదు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము అందరూ కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క దీవెనలు, దేవునికి ఆశీర్వాదములు, దేవునికి సంపూర్ణత, దేవునికి సకల సమాధానాన్ని మనం పొందుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. అందుకే దేవుని మందిర ఆవరణంలో మనం చూడాలి. ఇంకా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ చాలామంది ఉన్నారు కదా. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే 8వ అధ్యాయం 31 వచనం చదవండి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 31. ఆ రోజు మోషే ఆజ్ఞాపించినట్లుగా యెహోషువ కూడా ఏం చేశాడంట? ఇజ్రాయేల్ ప్రజలకు యెహోషువ కూడా మీరు బలిపీఠం కట్టాలి, బలి అర్పించాలి అన్నాడట. అందుకే అది పాత నిబంధన గ్రంథములో, అది నూతన నిబంధన గ్రంథానికి వచ్చేసరికి మన శరీరమే ఒక బలిపీఠం కావాలి కదా. ప్రార్థనే ఆ బలిపీఠం మీద ఎల్లప్పుడూ కూడా ప్రార్థన ఉండాలి. ఎల్లప్పుడూ కూడా విరిగినటువంటి మనసు కలిగి దేవుణ్ణి ప్రార్థన చేయాలి. అందుకే ఇలా మనం చూసుకుంటూ పోతే ఒక అబ్రహామేమి కదా, అందరూ కూడా బలిపీఠాలు కట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ చెప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి మనకు సమయం లేదు. కొన్ని మాటలు మనం చూపించుకొని ముగించుకుందాం. అయితే నూతన నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ మాటలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అందుకే మన బలిపీఠం ఏమిటో తెలుసా? క్రీస్తు వారు, యేసు ప్రభు వారు మన కొరకు తను తాను ఏం చేశాడంట? అర్పణముగాను బలిగాను అర్పగించుకున్నాడు. ఎందుకు? మనం పరిమళ వాసన కలిగి ఉండాలి, సువాసన కలిగి ఉండాలి. అంటే పరిమళ వాసన అంటే ఏమిటి? పరిమళ వాసన అంటే ఏమిటి? సువాసన అంటే, పరిమళ వాసన అంటే కదా, తిప్పి కొట్టిన సువాసన పరిమళ వాసన అదే కదా. అంటే దాని అర్థం ఏమిటి? పరిమళ వాసన అంటే చెంటు కొట్టుకోవడం కాదు. చెంటు కొట్టుకుంటే ఎంతసేపు ఉంటుంది? కొంచెం, మా తర్వాత అలా కంపే కదా. అందుకే పరిమళ వాసన అంటే మన సాక్ష్య జీవితం బాగుండాలి అని అర్థం. దానికి సాక్ష్యం బాగుండాలి. మనము పరిమళ వాసనగా ఉండాలని దేవుడు అర్పణముగాను బలిగాను యేసు ప్రభువారు మన నిమిత్తము తను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రసంగి భక్తుడు అంటాడు, ఏమంటాడంటే 5వ అధ్యాయం 1వ వచనములు ఏమంటాడు? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటాడు. మనం బుద్ధిహీనుల లెక్కలా ఉండి మళ్ళా బల్ల తీసుకోవడము, బుద్ధిహీనులుగా ఉండి బలలు చేవేయడము, ఎవరు చూడలేదులే అనుకోవడము, అది బుద్ధిహీనత. అందుకే రోగాలు వస్తాయి, మరణాలు సంభవిస్తాయి. జాగ్రత్త. బలలు చేవేసేవారులారా, తగు జాగ్రత్త కలిగి మీ శరీరాన్ని అదుపులో ఉంచుకొని పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి దేవునికి నిజమైనటువంటి బలి అర్పణముగా నీ జీవితాన్ని అర్పించుకోవాలి. మంచి సాక్ష్యము కలిగి సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. అప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి విరిగినటువంటి మనస్సు అని జ్ఞాపకము చేస్తున్నాడు. అందుకే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుడు శ్రేష్టం. ఈరోజు సమీపించారు, దేవుని మందిరానికి వచ్చారు. దేవుని మందిరంలో దేవుని యాజకుడు, దేవుని సేవకుడు చెప్పే మాటలు మీరు వింటున్నారు. కానీ యాజకుడు చెప్పే మాటలు దేవుని మాటలు, యాజకుని మాటలు కాదు. దేవుడు మాట్లాడుతూ ఉంటే సేవకుడు కేవలం నిమిత్త మాత్రుడే. ఇక్కడ మాట్లాడుతుంది నేను కాదు, కానీ మన దేవుడు, నిజ దేవుడు, సజీవుడు, ఆయనే అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నాడు. మనం ఆలకించాలి సమీపించి. అందుకే పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి, కాబట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలి అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు కదా. అందుకే పాప పరిహారార్థ బలులు అవి పాత నిబంధనకి వెళ్ళిపోయినా కానీ ఆ పాప పరిహారార్థ బలిగా దేవుడి ఒకే బలి యాగముగా మనందరి కొరకు అర్పించుకొని ఆయన సజీవ యాగముగా మన నిమిత్తము అర్పణగా బలి అర్పణగా ఆయన అర్పించుకొని విమోచన కార్యాన్ని చేశాడు. కాబట్టి విమోచకుడైనటువంటి క్రీస్తును మనం ఆరాధిస్తున్నాం. ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపము జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయదు కనుక అసాధ్యము. ఏదంట? ఎడ్లు మేకలు గొర్రెలు పాపమును తీసివేయదు. కాబట్టి ఒక్క బలి అర్పణగా క్రీస్తే ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం చనిపోయాడని అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఈ మాటలను మనకు తెలియజేస్తున్నాడు. అందుకే ఆ అధ్యాయమంతా మీరు చదువుకుంటే చాలా మంచి విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హోసేయ గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా అక్కడ అంటాడు కదా, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము
నాకు ఇష్టమైనటువంటిది. ఈరోజు నీవు దహన బలులు అర్పించవలసిన పని లేదు. దేవుని జ్ఞానం కావాలి. ప్రతి మనిషికి ఏం కావాలంట? దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానాన్ని మనం ఇప్పుడు పొందుకొని ఉన్నాం. మరి దేవుని జ్ఞానాన్ని మనం వింటున్నాం, కానీ దేవుని జ్ఞానాన్ని విన్న తర్వాత దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం చేయాలట, బ్రతకాలి. అందుకే బ్రతకాలి.